నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఏపీ శాసనసభ స్పీకర్ పదవికి సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈవేళ సభలో అధికారిక ప్రకటన చేస్తారు. ఒకే నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. కూటమి నేతలు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్నారు. మొత్తం 7 సార్లు అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు అయ్యన్న పాత్రుడు. 1996లో లోక్సభ సభ్యుడిగా గెలిచారు. 5 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు అయ్యన్న. ఏపీ శాసనసభ స్పీకర్ పదవికి సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈవేళ సభలో అధికారిక ప్రకటన చేస్తారు. ఒకే నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. కూటమి నేతలు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్నారు. మొత్తం 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు అయ్యన్న పాత్రుడు. 1996లో లోక్సభ సభ్యుడిగా గెలిచారు. 5 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు అయ్యన్న పాత్రుడు.
ఇవాళ్టితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. మరి కాసేపట్లో రెండో రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు స్పీకర్ చైర్లో అయ్యన్న పాత్రుడు కూర్చుంటారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. టీడీపీకే దక్కుతుందా, మిత్రపక్షాలకు ఇస్తారా అన్న దానిపై చర్చ సాగుతోంది. డిప్యూటీ స్పీకర్ రేసులో కాల్వ శ్రీనివాస్, లోకం మాధవి పేర్లు వినిపిస్తున్నాయి. ఇవాళ్టితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. మరి కాసేపట్లో రెండో రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు స్పీకర్ చైర్లో అయ్యన్న పాత్రుడు కూర్చుంటారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. టీడీపీకే దక్కుతుందా, మిత్రపక్షాలకు ఇస్తారా అన్న దానిపై చర్చ సాగుతోంది. డిప్యూటీ స్పీకర్ రేసులో కాల్వ శ్రీనివాస్, లోకం మాధవి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే స్పీకర్ ఎన్నిక కూడా అధికారిక ప్రకటన కూడా రానుంది. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే కూడా ఒక పక్కన మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ నిన్నటి నుంచి 2 రోజుల పాటు కూడా ఏపీ అసెంబ్లీని కూడా సమావేశపరిచారు. ఈ అసెంబ్లీకి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఒక పక్కన ఏదైతే సభ్యులుగా గెలిచారో వారందరినీ కూడా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ రోజు వచ్చేసి ఈ రోజు దాదాపుగా మిగిలి ఉన్న సభ్యులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది. స్పీకర్ కి సంబంధించి టీడీపీ సీనియర్ నేత అయిన అయ్యన్న పాత్రుడికి సంబంధించి కూడా నిన్న మధ్యాహ్నం కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నామినేషన్లు 3 సెట్ల నామినేషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. కాకపోతే ఎవరు కూడా స్పీకర్ కి ఒక అయ్యన్న పాత్రుడితే దాఖలు చేయడం తప్ప స్పీకర్ ఎన్నిక కూడా ఏకగ్రీవంగా కూడా అవ్వడం జరిగింది. ఇతను వచ్చేసేసి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 40 సంవత్సరాలుగా కూడా టీడీపీని అడ్డుపెట్టుకోవాలన్న పరిస్థితిలో ఇతనికి కూడా ఇతను మాజీ మంత్రిగా కూడా పనిచేశాడు, ఎంపీగా కూడా పనిచేసిన నేపథ్యంలో కూడా ఇతనికి స్పీకర్ గా కూడా అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏదైతే ఎన్నికయ్యారో ఇతను వచ్చేసేసి స్పీకర్ స్థానంలో కూడా ఆసనం చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన టీడీపీకి సంబంధించి అయ్యన్న పాత్రుడే కీలక నేత కావడమే ఇతనికి ఇవ్వడము ప్రతి ఒక్కరు కూడా టీడీపీ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాకపోతే దీనికి సంబంధించి ఏదైతే స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టే సమయంలో ఒక పక్కన ప్రతిపక్ష నేత కూడా ఉండటం ఆనవాయితీ, ఒక పక్కన అధికార పక్ష సీఎం అయితేనేమో అదేవిధంగా ప్రతిపక్ష నేత కూడా ఉండాలి. కానీ ఈ రోజు అనివార్య కారణాల వల్ల పులివెందులకి వైసీపీ అధినేత ఇప్పుడు వెళ్ళటంతో ఒక పక్కన టీడీపీకి సంబంధించి అదేవిధంగా చూసుకుంటా ఉంటే జనసేనకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వీరంతా కలిసి ఈ రోజు స్పీకర్ స్థానంలో కూడా అయ్యన్న పాత్రని కూడా కూర్చోబెట్టే అవకాశాలు. అంటే రాఘవేంద్ర, ఈసారి ఇప్పటి వరకు వస్తున్న ఆనవాయితీ బ్రేక్ పడుతుంది అని అనుకోవాల్సి ఉంటుందా? అదే అంటే ప్రతిసారి కూడా ఏదైతే ప్రతిపక్ష నేత కూడా దీనికి ఉంటారో, కాకపోతే వైసీపీకి అయితే ప్రస్తుతానికి ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకపోవడంతో ఈ విధంగా జరిగిందనేసి కూడా భావించవచ్చు. వైసీపీకి ఈ అసలు ప్రతిపక్ష హోదా అనేది ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎన్నుకునే అవకాశం లేకుండా ఒక సాధారణ సభ్యునిగానే వైసీపీ అధినేత జగన్ కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఈ నేపథ్యంలోనే ఒక పక్కన కూడా వెళ్ళి ఉండొచ్చు అనేసి కూడా ఒక పక్కన వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది లేదు, మొత్తం ఏకపక్షంగానే సాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కూడా దీనికి ఈ ఆనవాయితీ కూడా చెక్కుబడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటము ఒక పక్కన టీడీపీ సభ్యులైతే అదేవిధంగా జనసేనకు సంబంధించి జనసేన సభ్యులు, బీజేపీ సభ్యులు 3 పార్టీలకు సంబంధించి ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు కలిసి కూడా ఒక పక్కన ఏదైతే
స్పీకర్ గా ఎన్నుకున్నారో అత్యధికమైన అయ్యన్న పాత్రను కూడా స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన అనంతరం కూడా డిప్యూటీ స్పీకర్ కి సంబంధించి కూడా ఎన్నిక జరిగే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ కి సంబంధించి ఒక పక్కన టీడీపీ నుంచి అయితేనే, అదేవిధంగా జనసేన నుంచి కూడా ఎవరన్నా నిలబడతారనేసి కూడా ఒక పక్కన తెలుస్తుంది. రాఘవేంద్ర, ఇప్పుడు ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి కదా, కాలువ శ్రీనివాసు, లోకం మాధవి, ఎవరికి ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే కూటమికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన కూటమిగా ఏర్పడటానికి టీడీపీ, జనసేన, బీజేపీకి కూటమిగా ఏర్పడటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా కూడా ముందు నుంచి కూడా దీనికి సంబంధించి ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన కూటమికి సంబంధించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీ నుంచి కూడా 12 మంది ఏదైతే సభ్యులు 21 మంది సభ్యులు పోటీ చేసి 21 చోట్ల కూడా గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూడా వీరికి సంబంధించి 3 మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే డిప్యూటీ స్పీకర్ కూడా ఇస్తారనేసి కూడా ఒక పక్కన ఆశిస్తున్న పరిస్థితి. కాకపోతే అంటే ఒక పక్కన వారికి 3 కూడా కీలకమైన పదవులు కూడా ఇచ్చిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ కి సంబంధించి ఒక పక్కన టీడీపీ నుంచి ఈ మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఇవన్నీ కూడా ఏదైతే కూటమిలో వీళ్ళ మధ్య సర్దుబాటు జరిగిన నేపథ్యంలో ఎవరొకరికి కూడా ఏకగ్రీవంగా కూడా ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజంతా ఈ ఫార్మాలిటీస్ తోనే అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడే అవకాశం ఉందా? ఏదైనా అంశాలు చర్చకు వచ్చే ఛాన్సెస్ కానీ, బిల్లుల ఆమోదం కానీ జరగచ్చా? అంటే ఇప్పటి వరకు అయితే 2 రోజుల పాటే ఏదైతే అసెంబ్లీ సమావేశపరుస్తామనే సూచనలు ముందు నుంచి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న అయితే సభ్యుల ప్రమాణ స్వీకారం, ప్రోటెం స్పీకర్ ఎన్నిక, అదేవిధంగా సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం వచ్చేసి స్పీకర్ అయితేనేమి డిప్యూటీ స్పీకర్ కి సంబంధించిన ఎన్నిక కూడా జరిగిన అనంతరం సభ అయితేనేమి నిరవధిక వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మరొకసారి అంటే జూలై, ఆగస్టులో ఏమైనా జరిగే అవకాశాలు కూడా అప్పుడే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బిల్లులు కూడా పెట్టే అవకాశం ఒక పక్కన అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.